నేను డాక్టర్ చిలువేరు రవీందర్, రిటైర్డ్ ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. అట్లాగే నా స్పెషాలిటీ పట్ల చెప్పాలి అంటే నేను స్త్రీలకు సంబంధించిన ప్రసూతి స్త్రీరోగ వైద్య నిపుణుని ఆయుర్వేదంలో. ప్రస్తుత సందర్భంలో ఒక సామాన్య విషయాన్ని చర్చించదలుచుకున్నాను. అదేంటంటే చాలాసార్లు మనము డయాగ్నాస్టిక్స్ ల్యాబ్ రిపోర్ట్స్ని పరిశీలించినప్పుడు చాలా వరకు రిపోర్ట్స్ చివరలా ఈ రిజల్ట్స్ అన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్లో ఇస్తున్నటువంటివి. చివరికి వీటిని ఆధారంగా చేసుకుంటూ తప్పనిసరిగా కోరిలేట్ క్లినికల్లీ, అంటే వైద్యుడు రోగిని పరీక్షించినప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయో వాటిని కూడా సమీకరించుకొనే రోగ నిదానం లేదా డయాగ్నోసిస్ చేయాల్సి ఉంటుందని ఒక సూచన పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక అర్థం వస్తుంది ఏంటంటే, ఇచ్చిన ప్రతి రిపోర్టు, ప్రతి రీడింగ్ తప్పనిసరిగా కరెక్ట్ కావాలని లేదు అని. అట్లాగే కేవలం ఈ రిపోర్ట్స్ మీద ఆధారపడే వైద్యుడు కనుక వైద్యం చేస్తే అది తప్పనిసరిగా రోగాన్ని కుదుర్చలేకపోవచ్చు అని. అంటే వైద్యుడు అనేవాడు తప్పనిసరిగా రోగిని పరిపూర్ణంగా పరీక్షించి దాని మీద ఎక్కువ ఆధారపడాల్సిందే, కానీ కేవలం ల్యాబ్ రిపోర్ట్ల మీద కనుక ఆధారపడితే తప్పనిసరిగా రోగ నిదానం అనేది పొరపడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పకనే చెప్పుతున్నటువంటి ఈ అభిప్రాయాలు. అందుకని పాత రోజుల్లాగా ఏదైతే రోగికి వైద్యుడికి మధ్య సత్సంబంధాలు ఉండేనో, ఆధునిక కాలంలో ప్రత్యేకించి ఆధునిక వైద్యంలో, ఇంకా ప్రత్యేకించి ఏ డాక్టర్ దగ్గర అయితే రోగుల సంఖ్య పెరిగిందో అలాంటి సందర్భంలో రోగికి వైద్యుడికి మధ్యలో సంబంధము క్రమేపీ తరుగుతుందని చెప్పవచ్చు. అంటే ఒక రోగిని పరీక్షించడానికి అతను కేటాయించేటువంటి సమయం తగ్గడం వలన రోగి యొక్క రోగం పట్ల అవగాహన తగ్గే ఛాయిస్ ఉంటుంది. అంటుంటాం కదా, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయిపోతుంది లాగా. కానీ చాలామంది రోగుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, ఎక్కడ పేషెంట్లు ఎక్కువ ఉంటారో ఆ డాక్టర్ బాగా చూస్తాడు అని అక్కడికే వెళ్తూ ఉంటారు, అక్కడే లైన్లు కడుతూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఆ వైద్యుడికి కూడా కొంత కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితికి లోబడే ఆయన కొందరు రోగులను చూడగలుగుతాడు. అది దాటిందంటే స్పీడ్ పెరుగుతుంది. అందరికీ సమానమైనటువంటి న్యాయం చేయకపోవచ్చు. ఆ క్రమంలో రోగ నిర్ణయం చేసే క్రమంలో తప్పనిసరిగా తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పొరపాట్లను ఓవర్కమ్ చేయడం కోసమే అటు ల్యాబ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్, అంటే డయాగ్నోస్టిక్ మెథడ్స్ అంటే కేవలం లాబొరేటరీ రక్తమూత్ర పరీక్షలనే కాకుండా ఎక్స్రే కావచ్చు, స్కానింగ్ కావచ్చు, ఎంఆర్ఐ దాకా ఇవి పోను ఇప్పటి కాలంలో కేవలం కంటితో చూసే పరీక్షలే కాకుండా కంటికి ఆధారంగా హై రెజల్యూషన్ లెన్స్తో కూడినటువంటి స్కోప్స్, లాప్రోస్కోప్స్ కావచ్చు, సో ఎండోస్కోపిక్ విధానాలు అంటున్నాం. సో ఈ అన్నిటి యొక్క సమతుల్యతను కాపాడుకుంటా, అంటే రోగి మీద నేరుగా వైద్యుడు చూసేటువంటి లక్షణాలతో పాటు వివిధ రకాల అయినటువంటి రోగ పరికరాల ద్వారా నిర్ధారించుకునేటువంటి రోగ లక్షణాలు, అట్లా అన్నిటినీ
సమీకరించుకొని సమగ్రంగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే సరైన రోగ నిర్ధారణ అవుతుంది, సరైన చికిత్స చేయగలుగుతారు. సో కాబట్టి ఏంటంటే రోగికి వైద్యుడికి మధ్య సంబంధం సరిగా ఉండి తీరాలి. అట్లాగే వైద్యుడి యొక్క చెంబర్ అవతలే సగం పరీక్షలు, అంటే రోగి యొక్క బీపీ కావచ్చు, లేదా పల్స్ కావచ్చు, వెయింగ్ చూడడం కావచ్చు, లేదా వారి యొక్క హైట్, ఇట్లాంటివన్నీ కూడా కావచ్చు. నేరుగా వైద్యుడి యొక్క సమక్షంలో లేదా వైద్యుడి యొక్క పర్యవేక్షణలో జరిగినప్పుడే కొన్ని పొరపాట్లు జరగకుండా ఉంటాయి. అట్లాగే డయాగ్నోస్టిక్ మెథడ్స్లో కూడా పెథాలజిస్ట్ చూడాల్సినవి పెథాలజిస్టే చూసినప్పుడు, అలా కాకుండా కేవలం అసిస్ట్ చేసేటువంటి లేబొరేటరీ టెక్నీషియన్ల మీద ఆధారపడి ఇచ్చే రిపోర్ట్స్ని మనం అనేకసార్లు చూస్తూ ఉంటాం, తప్పులు దొరికేటివి చూస్తాం. అదే రకంగా స్కానింగ్లు చూసేప్పుడు కూడా రేడియాలజిస్టులు ఉంటారు, కేవలం సోనాలజిస్టులు ఉంటారు. వాళ్ళు ఇచ్చే అభిప్రాయాలలో కూడా అనేక తప్పులు దొరలడాన్ని కూడా గమనిస్తూ ఉంటాం. సో అందుకోసమని వైద్యుడు రోగిని పరీక్షించడం ద్వారా ఏదైతే అవగాహన చేసుకుంటాడో దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మిగిలిన పరికరాల ద్వారా చేసేటువంటి రోగ లక్షణాలను మనం నిర్ధారించుకొని వైద్యం చేయడానికే వైద్యుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సక్సెస్ రేట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా రోగి వైద్యుడి సంబంధాలు మరింత మెరుగుపడినప్పుడు మాత్రమే రోగ నిర్ధారణలో అక్యురేసీ ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా అంతే యాక్యురేట్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నికల్గా జరిగేటువంటి అనేక తప్పిదాలను ఓవర్కమ్ చేయాలంటే తప్పనిసరిగా రోగి వైద్యుడి యొక్క సంబంధాలు పెరగాలి. రోగికి వైద్యుడు కేటాయించిన సమయం కూడా పెరగాలి. అప్పుడే రోగం పట్ల వైద్యుడికి అవగాహన పెరుగుతుంది, చికిత్స సాఫల్యత కూడా పెరుగుతుంది అనేది నేను ఈ యొక్క ప్రత్యేకమైన వీడియోలో నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతుంది.